అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 187వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 188వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 188. ఓం లావణ్యశాలిన్యై నమః. ఓం లావణ్యశాలిని. ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లావణ్యశాలిన్యై నమః అని పలుకవలెను. లావణ్యశాలిని పరమానంద సౌందర్యముతో ప్రకాశించున్నది. లావణ్యమనగా సౌందర్యము. పరమానంద స్వరూపము కలది అగుట చేత తను సర్వాతిశయ ప్రీతికి విషయపరమైన సౌందర్యముతో ప్రకాశించున్నది అగుట చేతను దేవి పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లావణ్యశాలిని అని ప్రస్తూయమానమగుచున్నది. సర్వావయవ సాధారణమైన అనగా ముక్తాహారమునందలి ప్రతి ముత్యములో ప్రకాశించునట్టి తలతల కాంతి వలె శరీరమునందలి ప్రత్యేకావయవములు అందు వెలుగొందు తలతల కాంతి స్ఫురణమును లావణ్యము అందురు. తాదృశ్యమైన సుందర భావము కలది అగుట చేసి పరమేశ్వరి మహామహేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లావణ్యశాలిని అని కీర్తనీయురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లావణ్యశాలిన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.